రాధే రాధే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బృందావన్ సిరీస్లో మళ్ళీ మీ అందరికీ స్వాగతం. మరి మీకు నా ప్రీవియస్ వ్లాగ్ బాకే బిహారీ టెంపుల్ ఫూలో కి హోలీ గురించి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా చెక్ చేయండి. బాకే బిహారీ టెంపుల్లో దర్శనం చేశాక నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ టెంపుల్ని శ్రీకృష్ణ బలరామ్ మందిర్ అని కూడా పిలుస్తారు. బాకే బిహారీ నుంచి ఇస్కాన్ టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్ మాత్రమే ఉంది అండ్ నేను ఈ రిక్షాలో వెళ్తున్నా. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అండ్ అఫోర్డబుల్ ఆప్షన్. ఇస్కాన్ టెంపుల్ ప్రతిరోజు 7 AM ఓపెన్ అవుతుంది. నేను ఎర్లీ మార్నింగ్కి వచ్చేనాను, సో టెంపుల్ పక్కన ఒక చిన్న స్టాల్ దగ్గర మ్యాగీ తిన్నాను. కూల్ వెదర్లో హాట్ మ్యాగీ తినడం చాలా సూపర్గా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను స్లిప్పర్స్ బ్యాగ్ని ఇస్కాన్ టెంపుల్లో ఉన్న ఫ్రీ లాకర్లో పెట్టాను. ఈ లాకర్ ఫెసిలిటీ అందరికీ ఫ్రీగా ఉంటుంది, సో అందరికీ యూజ్ అవుతుంది. టెంపుల్లో ఫస్ట్ స్టెప్ వేయగానే ఆ ఫీల్ మాత్రం చాలా మ్యాజికల్గా ఉండింది. టెంపుల్లో ఎంట్రీ చేయగానే భక్తి, శాంతి, ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నింది. చుట్టూ డివోషనల్ మ్యూజిక్, డివోటీస్ చాంటింగ్ అందరినీ లార్డ్ శ్రీకృష్ణతో కనెక్ట్ అవుతుంది అని అనిపించింది. ఇస్కాన్ టెంపుల్లో మన చాలా ఫారినర్స్ డివోటీని చూశాను, కానీ వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్సిక్యూనెస్. ఈ మూమెంట్ని శ్రీల ప్రభుపాద గారు 1966లో స్టార్ట్ చేశారు. కృష్ణ భక్తిని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయడం ఈ ఆర్గనైజేషన్ మెయిన్ గోల్. వేరే దేశాల నుంచి చాలామంది ఇక్కడ సనాతన ధర్మ, భక్తి, యోగా గురించి నేర్చుకోవడానికి వస్తారు. హరే కృష్ణ మంత్రంని చాంట్ చేస్తారు, కీర్తనలో పార్టిసిపేట్ చేస్తారు. ఇస్కాన్ టెంపుల్ ప్యూర్ వైట్ మార్బల్తో చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్లో శ్రీకృష్ణ అండ్ బలరామ్తో పాటు శ్రీ రాధా శ్యామ సుందర్ అండ్ శ్రీ గౌరనిత్యై కూడా ఉన్నారు. ఆర్తి చాలా పవర్ఫుల్గా అనిపించింది. అందరూ హరే కృష్ణ హరే రామ చాంట్ చేశారు. టెంపుల్ మొత్తం భక్తి ఎనర్జీలో వైబ్రించింది. నేను టెంపుల్ని చుట్టూ ప్రదక్షిణ చేశాను అండ్ శ్రీ ప్రభుపాద గారి సమాధి మందిర్ని కూడా చూశాను. ఇస్కాన్ టెంపుల్లో ఒక స్పెషల్ బేకరీ ఉండింది. ఇక్కడ నుండి ఐటమ్స్ సాత్విక్ ఫుడ్ కాబట్టి గార్లిక్ అండ్ ఆనియన్ లేకుండా ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడ ఒక ఫ్రెష్లీ బేక్డ్ స్వీట్ బ్రెడ్ అండ్ కుకీస్ తిన్నా. చాలా సాఫ్ట్ అండ్ డెలీషియస్గా ఉన్నాయి. ఈ బేకరీ ఐటమ్స్ కృష్ణ భక్తితో ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాటి టేస్ట్లో ఒక డివైన్ టచ్ ఉంటుంది. టెంపుల్లో భక్తి ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం ఇచ్చారు. ఈరోజు ప్రసాదంలో కిచిడి ఇచ్చారు. చాలా డెలీషియస్ అండ్ యూనిక్ టేస్ట్లో ఉండింది. ఇక్కడ తిన్న ప్రసాదం చాలా బాగా అనిపించింది. ఈ ప్రసాదం కృష్ణ ప్రేమతో ప్రిపేర్ చేస్తారు, అందుకే టేస్ట్ ఇంకా స్పెషల్గా ఉండింది. బృందావన్ అంటే ఒక భావం, ఒక అనుభూతి. శ్రీకృష్ణ భక్తిని ప్రతి కార్నర్లో ఫీల్ చేశాను. ఇస్కాన్ టెంపుల్ విజిట్ తర్వాత కృష్ణతో చాలా కనెక్టెడ్ అనిపించింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇస్కాన్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా. అంటిల్ దెన్ రాధే రాధే.